రైతులకి గుడ్ న్యూస్. ఇకపై పంట పొలాలపై రుణాలు తీసుకున్న వారికి రేవంత్ రెడ్డి సర్కార్ కొత్త నిర్ణయం తీసుకోబోతుంది. దీని గురించి తెలుసుకునే ముందు మీకు మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి. మరెన్నో అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. త్వరలో ప్రభుత్వం రైతులపై రుణాలపై ఒక నివేదిక విడుదల చేయబోతుంది. ఈ నివేదిక అంశాలు చూద్దాం. తక్కువ వడ్డీకి పంట రుణాలను అందించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. సాధారణంగా బ్యాంకులు తక్కువ వడ్డీకే రుణాలను మంజూరు చేస్తాయి. కానీ ప్రైవేట్ వ్యాపారస్తులు ఎక్కువ వడ్డీతో వసూలు చేస్తారు. దీన్ని అరికట్టేందుకు ప్రభుత్వం చేస్తుంది. రైతులపై పంట రుణాలను వడ్డీ ఎంత వసూలు చేయాలో ప్రభుత్వం నిర్ణయించనుంది. గతంలో రూపొందించిన మనీ ల్యాండ్ యాక్ట్ ప్రకారం పకడ్బందీగా అమలు చేస్తారన్నారు. వడ్డీ వ్యాపారస్తులు ఇష్టం వచ్చినట్టు వడ్డీని కలెక్ట్ చేస్తే దీన్ని అరికట్టేందుకు ప్రభుత్వం కసరత్తులు చేస్తుంది. త్వరలోనే ఈ అంశాలపై ప్రభుత్వం ఒక ఫైల్ రెడీ చేసి ఆమోదం తెలుపుతుందని తెలుస్తుంది. జాతీయ గ్రామీణ ప్రాథమిక సహకార సొసైటీ బ్యాంకులు 1.5 నుంచి 2% వడ్డీ కంటే ఎక్కువ తీసుకోకుండా ఉండేందుకు కొత్త నిబంధన తీసుకువచ్చే అవకాశం ఉంది. సాధారణంగా రైతులు బ్యాంకుల వద్ద రుణాలు లభించకపోతే బయట తీసుకుంటారు. వాటిని అరికట్టేందుకు ఇప్పుడు ప్రభుత్వం కసరత్తులు చేస్తుంది. మీకు మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇటువంటి మరెన్నో అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.